విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యర్థికి పార్టీకి డిపాజిట్లు కూడా రావంటున్నారు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, తనను గెలిపిస్తే అన్ని సమస్యలు తీర్చుతామని హామీనిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడతారంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా సుజనా చౌదరి చుట్టేస్తా ఉన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని చేసి చూపిస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మనతో ప్రచారంలో ఉన్నారు, ఆయనతో సార్ ఎలా ఉండబోతుంది? పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తారు? ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ కొంచెం చేసినా బ్రహ్మాండంగా ప్రజలు సంతోషిస్తారు. కాబట్టి మొత్తం దీనికి రూపురేఖలు మార్చే విధంగా నేను ప్రణాళిక వేసి అసలు అభివృద్ధి అంటే ఏమిటి, నియోజకవర్గం అంటే ఏమిటి, ఒక ప్రజాప్రతినిధి రాజకీయాల్లోకి వచ్చి చేయవలసింది ఏమిటి అనేది నేను నిరూపిస్తాను. అంటే స్థానికంగా ఉన్న వ్యక్తి కాదంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు సార్, దీన్ని ఎలా తిప్పుకొడతాను? ఆ ప్రచారం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి. స్థానికం అంటే ఏమిటి? నేను కృష్ణా జిల్లాలో పుట్టి ఇక్కడ చదువుకొని మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసి, మా తాతగారు ఇక్కడ పుట్టి ఇక్కడ ఉద్యోగం చేసి వెళ్తే స్థానికుడు కాదు అని అంటే దానికి అనవసరంగా టైం వేస్ట్ చేయటం. మా ప్రత్యర్థి గారు అసలు ఎక్కడ పుట్టారో కనుక్కోండి, అప్పుడు ఆయనకి స్థానికుడు అంటే ఏమవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడ పుట్టారు, ఇప్పుడు ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, అది కనుక్కోండి. ఎలా ఉంటుంది సార్ అసలు పోటీ ఎలా ఉంటుంది? ఇంకో 10 రోజుల్లోనే పోలింగ్ స్టార్ట్ అవబోతా ఉంది సార్. ఈ 10 రోజుల పాటు ఎలాంటి ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతాం? ఇప్పుడు ప్రత్యర్థికి డిపాజిట్లు వస్తాయో రావో నాకు డౌట్గా ఉంది. నాకు అది ప్రజలు ఏం చేయాలంతా ప్రజలు దేవుళ్ళ మీద, ప్రజల ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది. ఓటర్ మహాశైలు చలవతో అఖండ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన సపోర్టు చాలా బలంగా చేశారు. ఈ కూటమి మొత్తం అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలుస్తారు. ప్రధానంగా ప్రచారంలో కూడా దూసుకుపోతూనే ఉన్నారు సుజనా చౌదరి. ఎక్కడ జనంతో మాట్లాడినా కూడా కంపల్సరీగా ఇక్కడున్న కూటమి అభ్యర్థి గెలుస్తారంటూ కూడా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న సమస్యలను ముందుగా అవగాహన చేసుకుంటూ ఉన్నారు. సమస్యలను తీర్చడానికి అభివృద్ధి అంటే ఏందో పశ్చిమ నియోజకవర్గానికి పరిచయం చేస్తారంటూ కూడా చెప్తూ ఉన్నారు. కంపల్సరీగా ఇక్కడున్న కూటమి అభ్యర్థి గెలుస్తారంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన స్థానికుల మీద ప్రశ్నించే ముందు అతనుకున్న అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడో ముందు తెలుసుకోవాలని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా మల్లికార్జున.